హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మిత్రభేదం కథలోకి వచ్చేసాము. మిత్రభేదం అంటే ఏంటిది? విష్ణు శర్మ రాకుమారులకి ఏం చెప్తున్నాడు? రాజుకి స్నేహితులు ఎంత అవసరమో శత్రువుల మధ్య మనస్పర్ధలు పెంచి వారి బలాన్ని తగ్గించి మనకు అనుకూలంగా మలుచుకోవడం కూడా అవసరమే. అప్పుడే సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతారు, బలమైన చక్రవర్తిగా రాణించగలుగుతారని విష్ణు శర్మ రాకుమార్లకి చెబుతున్న సందర్భంగా ఇదొక కథ. ఇక వర్తకుడు అడవిలోకి ఎలా ప్రవేశించాడు, తర్వాత సంజీవకుడిని ఎద్దు కాలు ఎలా విరిగింది, వాళ్ళు వదిలేసి పోయిన వైనము, ఆ కాలు మంచిగా సంజీవకుడు రంకె వేసిన విధము, ఇక మహారాజు పింగళకుడు భయపడుతున్న సన్నివేశాన్ని నక్కలు గమనించడం, ఇది మనం కథలో విన్నాం. అయితే ఇప్పుడు కరకటకుడు ఏమంటాడు? మన రాజే భయపడ్డాడు కదా, ఇక మనం మనం వెళ్ళిపోదాంపా, ఈ అడవి మనదే కాదు కదా, ఇంకా ఉన్నాయి కదా అడవులు, మనం వెళ్ళిపోదామని కరకటకుడు అంటాడు. దమనకుడు ఏమంటాడు? ఏమీ లేదు, మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, రాజుకి మనకు తెలిసింది కదా రంకె వేసింది ఎవరు అని, సాధు జంతువే కదా, ఆ విషయము మన రాజుగారికి చెప్పి మన రాజు మనసులో ఉన్న భయాన్ని మనం పోగొడదాము, రాజుకి దగ్గర అవుదామని దమనకుడు అంటాడు. అంటప్పుడు దానికి కరకుడు అంటాడు, మన రాజు మంచోడు కాదు, నిమిషానికి అతని మనసు మారుతూ ఉంటుంది, మనం ఎంత కష్టపడ్డా కానీ ఆయన గుర్తించడు, అవసరం లేదు అని మన రాజు వంటి మూర్ఖుడికి సేవలు చేసి పాయసం తాగే కన్నా మనం స్వేచ్ఛగా సంపాదించుకొని తాగిన గంజే మేలు అని కరకటకుడు అంటాడు. అలా అనుకోవడం తప్పు. ఎందుకైనా ఇప్పుడు మనము సమాజంలో గౌరవించబడాలంటే మనకు బలము ఉండాలి, మార్బలం అవసరము. అంతేకాకుండా రాజు యొక్క ఆశ్రయాన్ని పొందితే మనకు ఇంకెంత గౌరవం ఉంటుంది, జంతువులని మనకు భయపడతాయి, ఎందుకంటే రాజు పక్కన మనం ఉంటాం కాబట్టి మనం రాజు యొక్క ఆశ్రయాన్ని పొందాలి, అతన్ని మన్నను పొందాలని చెప్పి దమనకుడు అంటాడు. ఏమో నాకు అంత నచ్చడం లేదు, ఒకరు చేయాల్సిన పని ఇంకొకరు చేస్తే ప్రాణ నష్టం తప్ప ఇంకా ఏమి జరగదు, నీకు గాడిద కుక్క కథ చెప్పాలా అని కరకటకుడు అంటాడు. ఏమి నాకు తెలియదు, ఆ కథ చెప్పు అని దమనకుడు అడుగుతాడు. అప్పుడు కరకటకుడు ఇది కథ చెప్పడం మొదలు పెడతాడు. అనగనగా ఒక రజకుడు ఉంటాడు, ఆ రజకుని పేరు ధావక మల్లుడు. ఈ ధావక మల్లుడు ఒకరోజు బాగా చాలా బట్టలు ఉతుకుతాడు, అలసిపోతాడు, ఇంక అన్ని గాడిద మీద ఎక్కించుకొని ఇంటికి వస్తాడు. ఇంక అలసిపోతాడు కాబట్టి చుక్క పడవ ముందే నిద్రలోకి వెళ్ళిపోతాడు, గాఢమైన నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయంలో ఒక దొంగ రజకుడి ఇంట్లోకి ప్రవేశించి అంత సామాన్ అంతా లోపలంతా సర్దుకుంటున్న సందర్భంలో అప్పుడు గాడిద చూస్తుంది, కుక్క చూస్తుంది. అయితే కుక్కనేమో పట్టనట్టుగా ఉంటుంది. అప్పుడు గాడిద అంటది, ఏంటి మన యజమాని ఇంట్లో దొంగ వచ్చి అన్ని దోచుకుంటున్నాడు కదా, నీవు కుక్కవై ఉండి ఇంటిని రక్షించాలి, కాపాడాలి, యజమానిని కాపాడుకోవాలి, మొరువు యజమాని లేపు అని చెప్పి గాడిద అంటది. పోదు అని చెప్పి ఆ తల తిప్పుకుంటుంది. ఏంది అటు తల తిప్పుకుంటున్నావు, మన యజమానికి నష్టం కదా, అది తప్పు కదా, యజమానిని నువ్వు కాపాడాలి కదా అని చెప్పి ఎవరంటారు? గాడిద కుక్కతోనే అంటది. అప్పుడు కుక్క అంటది, నష్టం వస్తే రాని, నాకు సంబంధం లేదు, యజమాని కాపాడాల్సిన అవసరం నాకు లేదు, ఎవరైనా కుక్క ఇంటిని రక్షిస్తుంది కాబట్టి కొంచెం దండం పెట్టి కుక్కని గౌరవంగా చూసి మంచి తిండి పెడతారు ఎవరైనా, కానీ మన యజమాని నన్ను గౌరవంగా చూడకపోగా తిండి కూడా పెట్టడం లేదు, నాకేం అవసరం అని చెప్పి ఇక మొత్తానికి తల అటు తిప్పుకొని ఉంటుంది. ఇంకా గాడిద ఉండబట్టలేక, సరే నువ్వైతే యజమాని లేపడం లేదు కదా, నేనే లేపుకుంటాలే అని చెప్పి గాండ్రిస్తుంది గట్టిగా. ఈ గాడిద గాండ్రింపుకి దొంగ ఇంకా సర్దుకున్న కాడికి సర్దుకొని పారిపోతాడు. ఇంకా ఇది ఆపదు, ఇంకా గాండ్రిస్తూనే ఉంటుంది. గాడిద గమనించదు దొంగ వెళ్ళిపోయిన విషయం, కుక్క గమనిస్తుంది కానీ చప్పుడు చేయదు. ఇక వీడికి ఈ ధావక మల్లడికి కోపం వస్తుంది, నిద్రాభంగం అయిందని చెప్పి ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకుంటాడు, దాన్ని
కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంటాడు. ఇక దెబ్బలకి గాడిద చనిపోతుంది. అప్పుడు ఇది జరిగిన కథ. ఇప్పుడు కుక్క చేయాల్సిన పని గాడిద చేసింది. ఏమైంది? గాడిద ప్రాణానికి ముప్పు జరిగిందా లేదా? అందుకని మన రాజుకి మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మనలాంటి వాళ్ళు మంత్రులు చాలా మంది ఉన్నారు, మన రాజుకి నిశ్శబ్దంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంపా అని చెప్పి కరకట్టకుడు అంటాడు. అయితే అయ్యో పాపం అని దమనకుడు అంటాడు. గాడిద మీద జాలి చూపిస్తాడు. నువ్వు గాడిద మీద జాలి చూపించడం కాదు, ముందు నీ మీద నువ్వు జాలి చూపించుకో, అవసరం లేదు, పోదాం పాద ఇక్కడి నుంచి అని కర్కటకుడు బలవంతం చేస్తాడు. అప్పుడు దమనకుడు అంటాడు, నీ ముందే చెప్పిన రాజాశ్రయం పొంది మనము రాజు యొక్క మన్ననలు పొందితే మనకి ఈ అడవిలో చాలా మనకు తిరిగి ఉండదు, మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి నేను ఎలాగైనా రాజు యొక్క ఆశ్రయాన్ని పొందుతా అని చెప్పి అంటాడు. అయితే ఇంకా సరే నీ ఇష్టం, నీకు అంత టాలెంట్ ఉన్నదిలే అని చెప్పి కరకటకుడు దమనకునికి అంటాడు. అప్పుడు దమనకుడు ఏం చేస్తాడు? ఇంకా బయలుదేరుతుంటాడు. ఇంకా నువ్వు వెళ్ళు, పరిగెత్తు, రాజు గుహకు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళి అని చెప్పి కరకటకుడు దమనకుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు దమనకుడు ఏం చేస్తాడు? ఇంకా తొందరగా ఇక గుహ దగ్గరికి వస్తాడు. ఇక మధ్యలోనే కనిపిస్తాడు పింగళకుడు. మహాప్రభువు మీకు నమస్తే అని చెప్పి ఎదురుపడతాడు. ఏమైంది? చెప్పు చెప్పు, కూర్చో అని చెప్పి పింగళకుడు ఆ దమనకుని కూర్చోబెడతాడు. ఏంటి చెప్పు విషయాలు, అడవిలో ఎట్లా ఉన్నాయి విషయాలు అని చెప్పంటే, ఏమీ లేదు ప్రభు, మీరు ఉండంగా అడవిలో జంతువులకి ఏ కొదవ లేదు, అన్ని సుఖంగా ఉన్నాయి, ముప్పూటల్లో మంచిగా తిని మంచి బలిష్టంగా ఉన్నాయి. మీ యొక్క రాజ్యం చాలా, మీ హయాంలో రాజ్యం చాలా గొప్పగా ఉన్నది. నేను రోజు మిమ్మల్ని చూస్తున్నా, మిమ్మల్ని చూసి నేను చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నా. కాబట్టి నాకు మీ ఆశ్రయంలో, మీ రాజ ఆస్థానంలో నాకు చోటు దొరికితే నేను ధన్యుణ్ణి, నీకు సేవ చేసుకుంటూ బతుకుతాను అని చెప్పి దమనకుడు వినయంగా మాట్లాడతాడు. మాట్లాడి అంతటితో నాగక, మనుషులు ఉన్న చోటనే ఉంటారు, బావిలో కప్పలేక, మీ దగ్గర ఉండాలంటే 4 విషయాలైతే అందరికీ తెలిసి ఉండాలని చెప్పి అంటాడు. ఏంటి ఆ విషయాలు అని అంటాడు. రాజు దగ్గర, రాజు కుడి భుజంగా నేను ఉండాలంటే 4 విషయాలు తప్పకుండా తెలిసి ఉండాలి. అందులో మొదటిది, అన్ని దేశాలు తిరిగి చూడాలి. ఒక దగ్గర మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వీలైతే అప్పుడు మనం దేశాలన్నీ తిరిగి వస్తుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఏ ప్రాంతంలో ఎవరు ఎట్లా ఉన్నారో వాళ్ళ జీవన స్థితిలో మనకు అర్థమవుతాయి అని చెప్తాడు. ఇంకా రెండవది ఏంటిది అని అంటాడు, విద్వాంసులతోని పండితులతోనూ స్నేహం చేయాలి అని చెప్పి అంటాడు. ఇంకా అంటాడు, మూడవది కావ్యాలు నేర్చుకోవాలి అని చెప్తాడు. విద్వాంసుల కాడ, పండితుల కాడ మనము కావ్యాలు నేర్చుకోవాలని చెప్తారు. ఇంకా 4వది అని అంటే, ఇప్పుడు మనము రాజ ఆస్థానంలో ఉన్న వారికి మొత్తం జ్ఞానం తెలిసి ఉండాలి కదా. మనుషులు ఒక దగ్గరనే ఉంటారు, పలు చోట్ల తిరిగేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు, తిరిగే వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు. ఏ సమయంలోనైనా వాళ్ళు పనులు చక్కబెట్టుకోగలుగుతారు. ఎక్కడ తిరగలేని వాళ్ళు, ఏమీ ఒక దగ్గరే గూడు కట్టుకొని ఉండేటోళ్ళకి ఏమీ విషయాలు తెలియవు. ఎట్లా బావిలో ఉన్న కప్ప లెక్క అయిపోతారు. ఆ బావి అనేది కప్పకు ఆ బావే లోకం అనిపిస్తుంది అని చెప్పి దమనకుడు ఈ సింహం రాజుతోటి, పింగళకుడితోటి మంచిగా తెలివిగా మాట్లాడి ఇక తర్వాత దానికి ఇంకా మహారాజా మీరు అట్లా ఇట్లా ఊకే పొగుడుతుంటాడు. ఇదంతా నీకు బాగా తెలిసింది కదా అని పింగళకుడు అంటాడు. ఏమీ లేదు మహాప్రభు, నా బొంద నాకేం తెలుసు, ఇదంతా రోజు మిమ్మల్ని గమనించడం వలన నాకు అబ్బిన పరిజ్ఞానం అంతే. ఇంకా మీ దగ్గర ఉంటే ఇంకా నేను జ్ఞానవంతుని అవుతాను కదా అని చెప్పి దమనకుడు తీయగా మాట్లాడి పింగళకుడి రాజాస్థానంలో ఆశ్రయం పొందుతాడు. ఇంకా ఇంతవరకు ఇది. నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఈ స్నేహం కుదురుతుంది వీళ్ళకి మధ్య. రాజాశ్రయంలో అవకాశం కల్పిస్తా అంటాడు, మాట ఇస్తాడు. అది వచ్చే వరకు ఈ మధ్య కాలంలో సింహము ఎద్దుతోని పరిచయం పెంచుకోవడము, వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదరడము. ఇక వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని చూడలేక మళ్ళా ఈ నక్కలు
ఎత్తిజిత్తులు వేసి వారి మధ్య స్నేహాన్ని చెడగొట్టడం అనేది నెక్స్ట్ కథలోకి పోదాము. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ కథలో ఉన్న నీతి చాలా మనకి అర్థమవుతుంటది. అమాయకంగా ఉండకూడదు. 4 విషయాలు మనం తెలుసుకొని హుషారుగా ఉండాలి. గుడ్డిగా ఎవరిని ఇట్లా చెప్పుడు మాటలు వినకూడదు. ఇప్పుడు నక్క ఏం చేసింది, రాజును పొగిడింది. ఆ పొగడతల్లోకి ఇదేమైంది, మత్తుగా జాలిగా హాయిగా పొంగిపోతూ మత్తులోకి పోయింది. ఆ పొగడతల మత్తుకి సింహం ఏమైంది, లొంగిపోయింది. అందుకని ఎదుటి వాళ్ళ పొగడతలకు కూడా దానికి కారణం ఏంటి, నిజంగా పొగుడుతున్నారా? కొంతమంది మనస్ఫూర్తిగా కూడా అంటారు కదా, మరి అట్లా మనస్ఫూర్తిగా అంటున్నారా, లేనిది మాట్లాడుతున్నారా? అది మన ఎవరి మనసుకు వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి మనం విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళ్ళడం అనేది ఈ కథ యొక్క నీతి. నెక్స్ట్ కథలకి మనం మళ్ళా ఎద్దు సింహం స్నేహము వాటిని ఎట్లా బెడిసి కొట్టిందనేది నెక్స్ట్ కథలోకి పోదామా? మరి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ కూడా, చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందుగా మరి చెప్తున్నాను. అంతవరకు మరి సెలవు. మరి నెక్స్ట్ వీడియోలకి కలుసుకుందాం.